శరీరం కాలిన వెంటనే ఐస్ క్యూబ్తో గాయాలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల గాయం త్వరగా మానుతుంది. ఐస్ క్యూబ్తో రుద్దడం వల్ల మంట కూడా తగ్గుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో అండి, నా పేరు దివ్య. మనం సిరి కలెక్షన్స్లో ఉన్నాము. ఇది బేసిక్గా ఫ్యాబ్రిక్ స్టోర్ అండి. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఫ్యాబ్రిక్స్ మనకి దొరుకుతాయి. మనం ఫ్యాబ్రిక్స్తో మనం ఏది ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇది జార్జెట్ శారీ అండి, ఎల్లో కలర్ జార్జెట్ శారీ. దీని మీద వచ్చేసి గ్రే కలర్ అంటే చీకు కలర్ షేడ్లో మనం జూట్ స్ట్రైప్స్ దీనికి మనం ఇచ్చాము. ఇది కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్, కొత్తగా మనకి లేటెస్ట్గా అనిపిస్తుంది. జూట్ అండ్ జార్జెట్ మిక్స్డ్లో స్ట్రైప్స్, జూట్ స్ట్రైప్ విడిగా వస్తుంది, జార్జెట్ స్ట్రైప్స్ విడిగా వస్తుంది. ఆల్టర్నేటివ్గా దీన్ని మనం ఇచ్చాము. ఇది శారీ లాగా మనకి చాలా బాగా కనిపిస్తుందండి ఈ షేడ్ మనం శారీకి. దీనికి బ్లౌజ్ ఎలా సెట్ చేసుకోవాలంటే ఇట్లా ప్లెయిన్ కలర్ చీకు మీద బటర్ఫ్లైస్ వచ్చేలాగా కొంచెం మల్టీ షేడ్తో అందులో ఎల్లో కలర్ కూడా కనిపించేలాగా మనం దీన్ని సెట్ చేసుకున్నాము. దీనికి పీచ్, ఆరెంజ్ షేడ్, బ్లూ, ఎల్లో షేడ్ కనిపించేలాగా, ఎల్లో ఇందులో వస్తుంది కాబట్టి దీనికి మ్యాచింగ్ లాగా చాలా బాగా కనిపిస్తుంది. ఫుల్ కాంట్రాస్ట్. బట్ దీని మీద వేసి చూపించేసరికి బ్లౌజ్గా ఇది మన మీద చాలా బాగా కనిపిస్తుంది. చిన్న గోల్డ్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ లాగా కూడా బటర్ఫ్లైకి అవుట్లైన్ ఇచ్చాం మనం నీట్గా. ప్రతి బటర్ఫ్లైకిను మనం అవుట్లైన్గా డిఫైన్డ్గా కనిపించేకి మనం దీనికి ప్రతిదానికిను అవుట్లైన్గా గోల్డ్ జరీ వర్క్తో మనం ఇచ్చాం. దీనికి ఎల్లో శారీ మీద ఇది బ్లౌజ్ లాగా చాలా బాగా సూట్ అవుతుందండి. దీన్ని మనం లాంగ్ ఫ్రాక్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు. కింద ఇది వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకొని పైన యోక్ పార్ట్కి వచ్చేసరికి ఇది మనం బటర్ఫ్లైస్ లాగా పైన యోక్కి సరిపోతుంది. లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి జూట్ సిల్క్ శారీ అండి. ఇది గ్రీన్ కలర్ మీద చిన్న స్టోన్ వర్క్తో మనం దీనికి మొత్తం ఆల్ ఓవర్ శారీకి ఇచ్చాము. కింద వచ్చేసరికి స్టోన్ వర్క్ హెవీగా ఇచ్చామండి. కింద స్టోన్ వర్క్ హెవీగా ఇచ్చేసి పైన వచ్చేసి అక్కడక్కడ దీనికి అలా సెట్ చేసేసాము. శారీకి ఇది చాలా బాగా కనిపిస్తుందండి. మీద వేసుకోగానే రెగ్యులర్ గ్రీన్ షేడ్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఈ గ్రీన్ షేడ్ వచ్చేసరికి. దీనికి వచ్చేసి బ్లౌజ్ మనము ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రా సిల్క్ మీద కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. అన్ని డిఫరెంట్ కలర్ థ్రెడ్స్తో మనం చిన్న బాక్సెస్ లాగా మనం చూస్తున్నాము, చిన్న యూనిట్స్. ఇది వచ్చేసి ప్రతి థ్రెడ్ కలరు ఇది కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అండి. ఈ థ్రెడ్ వర్క్ని మనం డిఫైన్డ్గా మనం డిఫరెన్షియేట్ చేయడానికి గోల్డ్ కలర్ జరీతో మనం దాన్ని ప్రతి యూనిట్కి దీనికి అవుట్లైన్ లాగా దీనికి ఇచ్చాం ఫ్యాబ్రిక్కి. ఇది మల్టీ కలర్ లాగా అనిపిస్తుంది, కొంచెం గ్రీనర్ షేడ్స్లోనే దూరం నుంచి చూడంగానే. ఈ శారీకి ఇది చాలా మ్యాచింగ్ అనిపిస్తుందండి. చూసారు కదా, ఈ గ్రీన్ షేడ్ శారీకి దానికి మల్టీ కలర్ గ్రీనర్ షేడ్స్లోనే మల్టీ కలర్ యూస్ చేసి మనం దీన్ని ఎలా సెట్ చేసుకున్నామో పక్కన చూడంగానే దీనికి బాగా కనిపిస్తుందండి. దీనికి బ్లౌజ్ చాలా బాగా సూట్ అవుతుంది. ఇది వచ్చి బెనారస్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండి. సిల్వర్ షేడ్స్ ఇప్పుడు బాగా ట్రెండీగా ఎక్కువ యూస్ చేసే క్రేజీ షేడ్ అండి. సిల్వర్ వచ్చేసి మనం క్రేజీగా యూస్ చేస్తున్నాము. దీని మీద వైట్ మీద సిల్వర్ చెక్స్ ఇచ్చాం మనము సిల్వర్ దాంతో. అలాగే కింద కడి బార్డర్ లాగా సిల్వర్లోనే కంప్లీట్గా వీవింగ్లోనే వస్తుంది. ఇది బెనారసీ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. ఇది శారీ లాగా మనం బాగా సెట్ చేసుకోవచ్చు. శారీకి చాలా బాగా కనిపిస్తుందండి ఫంక్షన్ వేర్కి. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ మనం ఎలా సెట్ చేసుకున్నా బాగుంటుంది. ప్లెయిన్ వైట్ కాబట్టి డార్కర్ షేడ్స్ బ్లౌజ్కి ఏ షేడ్ అయినా బాగుంటుంది. ఈ శారీకి వచ్చేసి మనం ఇది ప్యూర్ పింక్ బెనారసీ సిల్క్ అండి. దీని మీద బుటా మనము గోల్డ్ సిల్వర్ బుటాతో మనం దీనికి బుటాస్ లాగా ఇచ్చుకున్నాము. పింక్ కలర్ దాని మీద సిల్వర్ జరీ వచ్చేలాగా మనం బుటాస్ ఇచ్చుకున్నాం. దీని మీద సిల్వర్ జరీ వచ్చింది కాబట్టి ఇది సిల్వర్ బుటా కూడా వచ్చింది. దీని మీద కాంట్రాస్ట్గా పింక్ కలర్ బ్రైట్గా వేసాము. బ్లౌజ్ సిల్వర్ బుటాతో మ్యాచింగ్ అయ్యి చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఫంక్షన్స్కి, పార్టీ వేర్స్కి ఇది వేసుకోగానే చాలా ఎలిగెంట్గా కనిపిస్తామండి. సింపుల్గా ఉంటుంది. వైట్ శారీయే కదా, ప్లెయిన్గా, ఎక్కువ హంగామా ఏమీ లేదు, ప్లెయిన్గా అనిపిస్తుంది. కానీ బ్లౌజ్తో దీనికి మనం దీన్ని అందం తీసుకొని రావచ్చు. ఇది వచ్చి ప్లెయిన్ బ్లూ కలర్ శారీ అండి. దీనికి చిన్న కడి బార్డర్ వస్తుంది.
దాని మీద చిన్న స్టోన్ వర్క్ ఇచ్చుకున్నాం. కంప్లీట్గా మనకి ప్లెయిన్గా అనిపించకుండా చిన్న స్టోన్ వర్క్ దీనికి స్టిక్ చేసుకొని అరేంజ్ చేసుకున్నాం. ఓవరాల్ శారీకి అలాగే వస్తుంది. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్గా మనం వేసుకుంటే హెవీగా బాగుంటుంది. శారీ సింపుల్గా ఉంది కదా, అందుకని బ్లౌజ్ హెవీగా తీసుకోవాలి మనం. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా నెమిలి పించాలు మనం తీసుకున్నాం అనుకోండి, పింక్ మీద బ్లూ కలర్స్తో 2 బ్లూ షేడ్స్తో వచ్చే నెమిలి పించాలండి. ఇవి మొత్తం నెమిలి పించాలే వస్తుంది ఆల్ ఓవర్గా. మొత్తం సెమీరా సిల్క్ మీద, సెమీరా సిల్క్ అండి ఫ్యాబ్రిక్, సెమీరా సిల్క్ మీద మొత్తం జరీతో మన థ్రెడ్ వర్క్తో నెమిలి పించాలు దీనికి అన్నిటికీ వచ్చేసాయి. ఇది వచ్చేసి బ్లౌజ్గా మనకి చాలా బాగుంటుందండి. దీనికి కంప్లీట్గా కాంట్రాస్ట్గా అనిపిస్తుంది. అదే బ్లూ షేడ్ పింక్ మీద వచ్చింది కాబట్టి బాగా కనిపిస్తాము. హెవీ బ్లౌజ్ అండి. ఈ కాంబినేషన్ వచ్చేసి మనం శారీస్ లాగే కాకోకుండా ఫ్రాక్స్ కానో క్రాప్ టాప్స్ కానో మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్స్తో అదే అడ్వాంటేజ్ అండి. ఎలా ఉన్నా సరే ఏది కావాలన్నా ఏ వెరైటీ కావాలన్నా మనం దీనికి సెట్ చేసుకొని కుట్టించుకోవచ్చు. ఇది వచ్చేసి జర్నా సిల్క్ అండి. ఈ ఫ్యాబ్రిక్ బాగుంటుంది. మరీ ఫాలీ కాదు, అలా అని మరీ స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్ కాదు. జర్నా సిల్క్ మీద ఇదంతా డిజిటల్ ప్రింట్ ఇచ్చాము కంప్లీట్గా. ఇది ఏవైతే కనిపిస్తున్నాయో మనకి కంప్లీట్గా ఫ్లోరల్ టైప్ లాగా మనం దీనికంతా డిజిటల్ ప్రింట్ ఇచ్చాం. ఇది వచ్చేసి కింద మాత్రం ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చామండి. కింద కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాం. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్కి కానీ శారీస్కి కానీ ఇలా అన్నా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లూ నెట్ అండి. దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాము. బాగా బుటీస్ లాగా బంచెస్ లాగా వచ్చేలాగా జరీతో బంచెస్ లాగా ఇక్కడంతా ఇచ్చాము. చిప్ వర్క్ వస్తుందండి వీటికి. చిప్ వర్క్, థ్రెడ్ వర్క్, జరీ వర్క్తో మొత్తం బంచెస్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. దీనికి కాంట్రాస్ట్గా ఉండడానికి కింద బార్డర్ లాగా వేసామండి. ఫ్యాబ్రిక్కే రెడ్ కలర్ బార్డర్ మీద చిప్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. దీనికి ఫినిష్డ్గా అనిపించడానికి 1 సైడ్ గోల్డ్ పైపింగ్ ఇచ్చాము, 1 సైడ్ రెడ్ పైపింగ్ ఇచ్చామండి. రెండు సేమ్ కాకోకుండా కాంట్రాస్ట్గా మనకు కనిపించడానికి. రెడ్ కలర్ బార్డర్ కదా, దీనికి కాంట్రాస్ట్గా మనకి గోల్డ్ కలర్ పైపింగ్ బాగా కనిపిస్తుంది. కింద గోల్డ్ వచ్చింది కాబట్టి దీనికి రెడ్ కలర్ కాంట్రాస్ట్గా బాగా కనిపిస్తుంది పైపింగ్. 2 డిఫరెంట్ పైపింగ్స్ ఇచ్చాము ఇక్కడ. ఇది వచ్చేసి బేస్ ఫ్యాబ్రిక్గా మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. శారీకి బాగుంటుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ కింద మనం రెడ్ ఇచ్చాం కదా, దీనికి సేమ్ రెడ్ కలర్తో మనం బ్లౌజ్ ఇలా సెట్ చేసుకోవచ్చు. చిన్న బుటాస్ వస్తాయండి సెమీరా సిల్క్ మీద. దీనికి కాంట్రాస్ట్గా రెడ్ బాగా కనిపిస్తుంది. బార్డర్కి మ్యాచ్ అయ్యేలాగా దీన్ని మనం సూట్ అయ్యేలాగా దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కేవలం శారీకనే కాకోకుండా లాంగ్ ఫ్రాక్స్కి, చిన్నపిల్లల లంగాలకు కానీ లేదంటే క్రాప్ టాప్స్కి, లంగావనికి మనం ఎలా అన్నా యూస్ చేసుకోవచ్చు. బార్డర్ వచ్చేసరికి డిఫైన్డ్గా అందంగా కనిపించే ఫ్యాబ్రిక్స్ అండి ఇవి. కాంట్రాస్ట్ బ్రైట్ కలర్స్, ఫంక్షన్ వేర్కి ఎలాగన్నా మనం వాడచ్చు. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్. ఇక గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు కిచ్కిచ్మంటూ ఇబ్బంది పెడుతుంటుంది. ఐస్ క్యూబ్ని తీసుకుని గొంతు పైభాగంలో మెల్లగా రుద్దితే విముక్తి లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ దొరుకుతుంది.